ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాము. ఏకపక్షంగా మీరు పెంచేటటువంటి విద్యుత్ ఛార్జీలు అవి చెల్లుబాటు కానటువంటి కూడా మీరు అర్థం చేసుకోవాలి. మన విశాఖ నగరంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఇటు ఎన్టీపీసీలో కానీ, పోర్టులో కానీ, డిఎల్బీ కానీ, డాక్యాట్లో కానీ, బిహెచ్ఎల్ వీటన్నింటిలో కూడా క్వార్టర్స్ ఉన్నాయి. వాటన్నింటిలో ఎక్కడైనా పెరిగినాయా? ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు ఒక యూనిట్ 8 రూపాయలు చేసినటువంటి ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడే కాదు, దేశంలో భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల యొక్క క్వార్టర్స్లో కూడా ఇంత దుర్మార్గంగా ఒక యూనిట్ 8 రూపాయలు ఎక్కడ లేదు. పక్కనే ఎన్టీపీసీలో ఉన్నటువంటిది క్లాస్ 4, క్లాస్ 3 వాళ్ళకి కేవలం 90 రూపాయలు స్లాబ్ మాత్రమే ఉంది. యూనిట్లు అన్ని కాల్చుకోవాల్సిన ఛార్జీలు. ఆ తర్వాత క్యాడర్ వాళ్ళకి 150 రూపాయలు, 200 రూపాయలు యూనిట్లు. 200 రూపాయలకి మించి ఏ ఆఫీసర్ కూడా, ఏ ఉద్యోగి కూడా విద్యుత్ ఛార్జీలు చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్టీపీసీలో ఉంది, విశాఖపట్నం పోర్టులో ఉంది, డాక్యార్డ్లో ఉంది. కానీ వీటన్నిటికి భిన్నంగా ఈరోజు కార్మికులు ఇబ్బందులు పెట్టి కార్మికుల్ని అణచివేయాలనేటువంటి గుర్తుతో యాజమాన్యం చేస్తుంది. సరైనది కాదు, ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు సవి చూడాల్సి వస్తుందని మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. అలాగే కార్మికులందరూ కూడా ఉంటవాలి, యూనియన్లన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క అక్రమ భారీ విద్యుత్ ఛార్జీల మీద యాజమాన్యం నిలేసి ఈ అక్రమ సర్కులర్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలనేటువంటి కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు యాజమాన్యం కార్మిక సంఘాలు సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా సంప్రదించకుండా ఎటువంటి చర్యలు పాల్పడడం అనేటువంటిది ఎవరు కూడా అంగీకరించినటువంటిది. అందువల్ల మీరు తక్షణమే ఉపసంహరించుకోండి. ఉపసంహరించకపోతే ఈ యొక్క అడ్మిన్ బిల్డింగ్ని పూర్తిగా వేలాది మంది కార్మికులతోటి, ఉద్యోగులతోటి, ఆఫీసర్లతోటి ముట్టడిస్తామని హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యాజమాన్యానికి ఇంకా పూర్తిగా తెలియదేమో విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఎలాంటి పోరాటం వస్తుందో, భవిష్యత్తులో ఈ పోరాటం ఎటువంటి దానికి దారితీస్తుందో ఈ యొక్క యాజమాన్యానికి తెలియకపోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తీవ్రమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. అటువంటి పోరాటాలు చవిచూడాల్సి వస్తుందని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితి రాకముందే పూర్తిగా ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 200 రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టేవాళ్ళు రేపు సుమారుగా 3000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 300 కట్టేటటువంటి వాళ్ళు 4500 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈరోజు 500 రూపాయల నెలకు విద్యుత్ ఛార్జీలు చెల్లించేటటువంటి వాళ్ళు 7-8 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గత 10 ఏళ్ల నుంచి కొత్తగా చేరినటువంటి యువ కార్మికులకి వేతనాలు సవరణ చేయకుండా తొక్కిపెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొత్త వేతనాలు అమలు చేయకుండా